సెకండ్ సెమిస్టర్ మ్యాథ్స్ ది ప్లేన్ అనే చాప్టర్లో లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ప్రాబ్లంలో 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇంతవరకు లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూసాం. లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ 10 మార్క్స్ మోడల్ అండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2x + y + 3z - 2 = 0, x - y + z + 4 = 0 such that each plane is at distance of 2 units from the origin అన్నాడు. ఇలా రెండు ప్లేన్స్ ఇచ్చి 2 యూనిట్ ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే 20 యూనిట్స్ ఇచ్చాడంటే అది 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అది చెక్ చేసుకోండి. గివెన్ ప్లేన్స్ అని చెప్పి మనకి ఇచ్చిన రెండు ప్లేన్స్ తీసుకుంటాం. ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ద లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్ ఈజ్ ప్లేన్ 1 + λ × ప్లేన్ 2 = 0. ప్లేన్ 1 రాసుకుంటాం ప్లస్ λ × ప్లేన్ 2 రాసుకుంటాం. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుంటాం. ఇప్పుడు ప్లేన్ 1 అలా రాస్తాం ప్లస్ λ చేత ఇది గుణిద్దాం. λ × x λx మైనస్ λ × y λy ప్లస్ λ × z λz ప్లస్ 4 × λ 4λ = 0. ఇప్పుడు ఇక్కడ x టర్మ్స్ 2x ఉంది, ఇక్కడ λx ఉంది. ఇందులో x అని కామన్ తీసేసాం. సో 2 + λ, ఇక్కడ x పోతే 2 + λ ప్లస్ ఇప్పుడు y టర్మ్స్ని కామన్ తీద్దాం. ఇక్కడ y ఉంది, ఇక్కడ మైనస్ λy ఉంది. y తీసిస్తే ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు 1, ఇక్కడ y తీసిస్తే మైనస్ λ ప్లస్ z టర్మ్స్ కామన్ తీద్దాం. 3z ఉంది, ఇక్కడ λz ఉంది. ఇందులో z తీసిస్తే ఇక్కడ 3 మిగులుతుంది. 3 + λz ప్లస్ 4λ - 2 = 0. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. ఇప్పుడు మనకి వచ్చిన ఈక్వేషన్ని కంపేర్ చేయాలి. కంపేర్ విత్ a1x + b1y + c1z + d = 0. కంపేర్ చేసినప్పుడు ఇది a1 వాల్యూ అవుతుంది, ఇది b1 వాల్యూ అవుతుంది, ఇది c1 వాల్యూ అవుతుంది, ఇది d వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకి సిన్స్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ ఈజ్ 2 యూనిట్స్, ఇది క్వశ్చన్లో ఇచ్చారు చూడండి. డిస్టెన్స్ ఆఫ్ 2 యూనిట్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అదే రాస్తాం. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మాడ్యులస్ ax1 + by1 + cz1 + d √a² + b² + c² = 2. ఇప్పుడు మనకి ఏ వాల్యూ తెలుసు, a1 వాల్యూ, ఏ వాల్యూ ఎంత 2 + λ ఇంటూ x1 అంటే ఈ పాయింట్స్ ఇది x1 ఇది y1 z1 అవుతుంది. x1 ఎంత 0 ప్లస్ b వాల్యూ ఎంత 1 - λ, y1 అంటే 0 ప్లస్ c వాల్యూ 3 + λ ఇంటూ z1 అంటే 0 ప్లస్ d వాల్యూ అంటే మిగిలిన కాన్స్టెంట్ టర్మ్ 4λ - 2 బై a² √a². ఏ అంటే ఎంత 2 + λ హోల్ స్క్వేర్ ప్లస్ b² b అంటే ఎంత 1 - λ హోల్ స్క్వేర్ ప్లస్ c² c అంటే ఎంత 3 + λ హోల్ స్క్వేర్ = 2 యూనిట్స్ అన్నాడు కదా, అది = 2 వేస్తాం. సో ఎనీథింగ్ ఇంటూ 0 = 0 అవుతుంది. సో ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఈ టర్మ్ 0, ఈ టర్మ్ 0. ఇంకా మిగిలింది ఏంటి 4λ - 2 అదే రాసుకుంటాం బై √a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a² + b² + 2ab. అదే చేద్దాం. a² అంటే 2² 4 ప్లస్ b² అంటే λ² ప్లస్ 2ab. 2 × a అంటే అంత 2, b అంటే λ, 2 × 2 × λ అంటే 4λ అదే రాసాం ప్లస్ 1 - λ హోల్ స్క్వేర్. ఇది a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఫార్ములా ఏంటి a² + b² - 2ab ప్లస్ a² అంటే 1² ప్లస్ b² అంటే λ² మైనస్ 2ab. 2 a అంటే అంత 1, 2 × 1 2, b అంటే λ 2λ ప్లస్ a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో a² అంటే 3² 9 ప్లస్ b² అంటే λ² ప్లస్ 2ab. 2 × a అంటే అంత 3, 2 × 3 6, b అంటే λ 6λ = 2. మాడ్యులస్ 4λ - 2 బై λ² ఉంది, ఇక్కడ λ² ఉంది అంటే మొత్తం ఎన్ని 3λ² ప్లస్ 4λ - 2λ ప్లస్ 6λ అన్నాడు. 4λ - 2λ అంటే 2λ మిగులుతుంది. 2λ ప్లస్ 6λ అంటే 8λ. 2 + 6 8 కదా, ప్లస్ 4 + 1 5, 5 + 9 14 = 2. ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ రూట్ పోతుంది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ 4λ - 2 హోల్ స్క్వేర్ బై ఇక్కడ రూట్కి స్క్వేర్ తెగిపోతుంది కాబట్టి సేమ్ టర్మ్ రాసేస్తాం. 3λ² ప్లస్ 8λ ప్లస్ 14 = ఇక్కడ 2 ఉండేది కదా ముందు మనం చూసినప్పుడు, స్క్వేర్ చేసాం. 2² అంటే ఎంత 4 అదే రాసాం. దేర్ఫోర్ a - b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. సో a² అంటే 16λ² ఫార్ములా a - b హోల్ స్క్వేర్ = a² + b² - 2a. ఈ ఫార్ములా ప్రకారం రాస్తాం.
4 లాంబ్డా మైనస్ 2 అంది అంటే ఏంటంత 4 లాంబ్డా 4 లాంబ్డా హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16 లాంబ్డా స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 మైనస్ 2ab 2 ఇంటూ ఏ అంటే ఎంత 4 లాంబ్డా అంటే 8 లాంబ్డా బి అంటే 2 8 లాంబ్డా ఇంటూ 2 16 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ భాగిస్తుంది అటు వెళ్తే గుణిస్తుంది సో 4 ఇంటూ 3 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 8 లాంబ్డా ప్లస్ 14 ఈ వాల్యూని ఇటు తీసుకెళ్తాం మల్టిప్లికేషన్ అవుతుంది సో సేమ్ వాల్యూని రాస్తాం ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 3 12 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 8 32 లాంబ్డా ప్లస్ 4 ఇంటూ 14 14 4 56 సో ఇప్పుడు ఈ వాల్యూస్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తాం ప్లస్ వాల్యూస్ అని మైనస్ అవుతుంది సేమ్ వాల్యూ రాస్తాం ప్లస్ 12 లాంబ్డా స్క్వేర్ అనేది ఇటు సైడ్ వస్తే మైనస్ 12 లాంబ్డా స్క్వేర్ అవుతుంది మైనస్ 12 లాంబ్డా స్క్వేర్ ప్లస్ అనేది ఇటు వచ్చింది మైనస్ 32 లాంబ్డా ప్లస్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చింది సో మైనస్ 56 ఈజ్ ఈక్వల్ టు 0 16 లాంబ్డా స్క్వేర్ నుంచి మైనస్ 12 లాంబ్డా స్క్వేర్ తీసుకెళ్తే 4 లాంబ్డా స్క్వేర్ మైనస్ 16 లాంబ్డా మైనస్ 32 లాంబ్డా అంటే మైనస్ 48 లాంబ్డా ప్లస్ 4 మైనస్ 56 అంటే మైనస్ 52 ఈజ్ ఈక్వల్ 0 వీటన్నిటిలో మనం 4ని కామన్ తీయొచ్చు సో 4ని కామన్ తీస్తే లాంబ్డా స్క్వేర్ మైనస్ 4 12 జా 48 సో 12 లాంబ్డా మైనస్ 4 13 జా 52 సో 13 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ గుణిస్తుంది అటు భాగిస్తుంది సో 0/4 ఈజ్ ఈక్వల్ టు 0 సో అదే రాసాం లాంబ్డా స్క్వేర్ మైనస్ 12 లాంబ్డా మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 ఏవైనా రెండు సంఖ్యలు కలిపితే మైనస్ 12 రావాలి ఏవైనా రెండు సంఖ్యలు గుణిస్తే మైనస్ 13 రావాలి సో లాంబ్డా స్క్వేర్ మైనస్ 13 లాంబ్డా ప్లస్ లాంబ్డా తీసుకున్నాం అనుకుందాం సో వీటిని కలిపితే మైనస్ 12 వస్తుంది గుణిస్తే మైనస్ 13 వస్తుంది సేమ్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 13 లాంబ్డా ప్లస్ లాంబ్డా మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 సో వీటన్నిటి లాంబ్డాని కామన్ తీస్తాం సో లాంబ్డా మైనస్ 13 ప్లస్ ఇక్కడ లాంబ్డా మైనస్ 13 సో 1 కామన్ తీస్తే లాంబ్డా మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 సో లాంబ్డా మైనస్ 13 లాంబ్డా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 లాంబ్డా మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ అనేది రైట్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 13 లాంబ్డా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 1 అవుతుంది లాంబ్డా ఈజ్ ఈక్వల్ మైనస్ 1 ఇప్పుడు రెండు లాంబ్డా వాల్యూస్ వచ్చాయి సో ఇవి వచ్చిన లాంబ్డా వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే మనకి ఆన్సర్స్ వస్తుంది ఇది కేస్ 1 లాంబ్డా ఈజ్ ఈక్వల్ మైనస్ 1 ఈ వాల్యూని తీసుకొని చేద్దాం 2x ప్లస్ వై ప్లస్ 3z మైనస్ 2 ప్లస్ లాంబ్డా ఇక్కడ లాంబ్డా ఉంటుంది లాంబ్డా ప్లేస్లో మైనస్ 1 ఇంటూ ప్లేన్ 2 ఇది x మైనస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 0 ఈ వాల్యూ ఎలా వచ్చిందంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈ ఈక్వేషన్ 1 నుంచి సేమ్ ఈక్వేషన్ మొత్తం రాస్తాం లాంబ్డా దగ్గర మైనస్ 1 పెట్టాం అంతే మైనస్ 1 పెట్టాం సో సేమ్ వాల్యూ రాస్తాం మైనస్ 1 చేత దీన్ని గుణిద్దాం మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ జెడ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 0 దేర్ఫోర్ 2x మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై అంటే 2y ప్లస్ 3z మైనస్ జెడ్ అంటే 2z మైనస్ 2 మైనస్ 4 అంటే మైనస్ 6 ఇది కేస్ 1లో మనకు వచ్చిన ఆన్సర్ కేస్ 2 ఇప్పుడు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 13 తీసుకొని చేద్దాం సబ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ 13 ఇన్ ఈక్వేషన్ 1 ప్లేన్ 1 రాస్తాం ప్లస్ 13 ఇంటూ ప్లేన్ 2 రాస్తాం సేమ్ వాల్యూని రాసేస్తాం 13 చేత దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాం 13 ఇంటూ ఎక్స్ 13x మైనస్ 13 ఇంటూ వై 13y ప్లస్ 13 ఇంటూ జెడ్ 13z ప్లస్ 13 4 జా 52 ఈజ్ ఈక్వల్ టు 0 దేర్ఫోర్ 2x ప్లస్ 13x అంటే 15x ప్లస్ వై మైనస్ 13y అంటే మైనస్ 12y 3z ప్లస్ 13 అంటే 16z మైనస్ 2 ప్లస్ 52 అంటే 50 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది కేస్ 2లో వచ్చిన ఆన్సర్ ఈ రెండు ప్లేన్ ఆఫ్ ఈక్వేషన్స్.